అయ్యప్పకి మహేషికి జరిగిన యుద్ధంలో ఎవరు గెలిచారో మీకు తెలుసా? మహేషి బ్రహ్మకు కఠోరమైన తపస్సు చేసి నా మరణం కేవలం శివుడు మరియు విష్ణువుకు జన్మించిన సంతానం చేతుల్లోనే జరగాలి, అతను ఆ జన్మ బ్రహ్మచారి అయి ఉండాలి, అతనికి కామ కోరికలు కూడా ఉండకూడదు అనే వరం పొందుతుంది. శివుడు భస్మాసురుడికి వరం ఇచ్చి శివుడు తన ప్రాణాల మీదకే తెచ్చుకుంటాడు. అప్పుడు విష్ణువు మోహిని అవతారంలోకి మారి భస్మాసురుడిని హతమారుస్తుంది. ఆ తరువాత శివుడు మరియు మోహిని శృంగారం చేసుకుంటారు. వారిద్దరికి అయ్యప్ప స్వామి జన్మిస్తాడు. అయ్యప్పని పందేల రాజ్యానికి రాజు అయిన రాజశేఖరుడు పెంచుకుంటాడు. నా సొంత కొడుకుని కాకుండా అయ్యప్పని రాజుగా చేయడం రాణి ఆర్యాంబాకి నచ్చదు. అందుకే అతన్ని చంపడానికి పులి పాల కోసం అడవికి పంపిస్తుంది. ఆ అడవిలోనే మహేషి అయ్యప్ప కనబడుతుంది. అయ్యప్ప దూరంగా ఉన్న మహేషిని చూడగానే ఆయనకి ఆయన జన్మ గురించి మొత్తం అర్థమైపోతుంది. మహేషి కూడా అయ్యప్పని దూరం నుండి చూడగానే ఆమెకు కూడా అర్థమైపోతుంది, ఇతను శివుడికి విష్ణువుకి జన్మించిన బాలుడు అని. ఈ దేవుళ్ళు నన్ను చంపడానికి ఇంతగా తెగించారా అని కోపముతో ఊగిపోతూ రారా రా, నా తమ్ముళ్ళని చంపినంత సులువు కాదు నన్ను చంపడం అంటూ విల్లును పట్టుకుని శక్తివంతమైన కొన్ని కోట్ల అస్త్రాలను అయ్యప్ప మీద వదులుతుంది. అయ్యప్ప స్వామి నవ్వుతూ ఒక్క చేతితోనే ఆ అస్త్రాలన్నిటినీ అడ్డుకుంటాడు. మహేషి ఆమె శక్తి మొత్తం ఉపయోగించి ఒక దున్నపోతులాగా మారిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె కొమ్ములతో అయ్యప్ప స్వామిని గుద్దుతుంది. అయ్యప్ప స్వామి నవ్వుతూ ఆ దున్నపోతు కొమ్ములని పట్టుకుని మహేషి ఎంత శక్తి ఉపయోగించి వెనక్కి తోస్తున్నా కూడా అయ్యప్ప ఆపేస్తాడు. అయ్యప్ప తన శక్తి మొత్తం ఉపయోగించి మహేషి ముఖం మీద ఆపకుండా గుద్దుతూనే ఉంటాడు. ఆ గుద్దులకి మహేషి రక్తం కక్కుతూ ఉంటుంది. మహేషి దున్నపోతులాగా మారిపోయి పరిగెత్తుతూ పారిపోతూ ఉండగా అయ్యప్ప కూడా మహేషి వెనకాలే పరిగెత్తుతూ వచ్చి ఆ దున్నపోతు మీదకి ఎగిరి కూర్చుంటాడు. ఆ దున్నపోతు మీద కూర్చుని ఆమె కొమ్ములను విరిచేస్తాడు. ఆ నొప్పి భరించలేక మహేషి అక్కడికక్కడే పడిపోతుంది. అప్పుడు అయ్యప్ప శివుడు మరియు విష్ణువు శక్తుల్ని ఉపయోగించి మహేషి శరీరం మీదనే తాండవం చేస్తాడు. అలా తాండవం చేస్తుంటే మహేషి శరీరం మొత్తం నుజ్జు నుజ్జు అయిపోతుంది. అలా మన అయ్యప్ప స్వామి మహేషిని హతమారుస్తాడు. అలా చనిపోయిన మహేషి శరీరం నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది. ఆ వెలుగు నుండి ఒక అందమైన కన్య బయటికి వస్తుంది. ఆమె ఎవరో కాదు, ఆమెనే మాలికాపురోత్తమ్మ. ఈ మాలికాపురోత్తమ్మకి ముందు జన్మలో ఒక శాపం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ జన్మలో మహేషిలా జన్మించి అయ్యప్ప చేతుల్లో శాప విమోచనం పొందింది. ఆ తరువాత ఏం జరిగింది, అసలు అయ్యప్ప ఎలా జన్మించాడు, శివుడు విష్ణువు శృంగారం చేసుకున్నారు అని మీకు తెలుసా? శబరిమల ఆలయం ఎవరు నిర్మించారో కూడా మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలి అని మన ఛానల్లో అయ్యప్ప స్వామి మీద పెద్ద వీడియో చేశాం, తప్పకుండా చూసేయండి. అయ్యప్ప స్వామి అంటే మీకు ఇష్టం ఉంటే స్వామియే శరణయ్యప్ప అని కామెంట్ చేయండి. స్వామియే శరణయ్యప్ప.